సీను 24 సంవత్సరాలు. ఆయన అమ్మగారు పోయారండి. ఇప్పుడు ఆ కార్యక్రమం అండి 12 మంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నారు కదా నిన్న పాటకెళ్ళింది. నేను పాటకెళ్ళి మనకి ఇంకా ఇవ్వలేదండి. నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరావు అండి. మిరియాల నాగేశ్వరరావు, సూర్య స్ట్రీట్ ఓనర్ అండి. గత మంగళవారం నాడు నా కొట్టు అతికిపాట 10,58,000 నేను పాడానండి. కానీ ఇంటిమేషన్లో అక్కడ మామూలు బయలులో చదివింది. మంగళవారం పొద్దున్న 11:30 మేడం గారు, సెక్రటరీ గారు బయలాలో లక్షవారం వరకు టైం ఇచ్చాము. లక్షవారం లోపు మీరు తీయకపోతే మేము ఆ సిబ్బందితో వచ్చి తీస్తాము, లేదంటే ఆ ఖర్చులు మీరే భరాయించాలని బయలులో చదివారండి. కానీ 2:00 మా కొట్టు పాట నాకు ఒకటో నెంబర్ షాపు సూర్య స్ట్రీట్ నా పేరు మీద వచ్చిందండి. వచ్చినప్పుడు నాకు ఇంటిమేషన్ ఎక్కడ చదివిందేమో మంగళవారం పాట పెట్టింది 11:30 అండి. అదే టైంలో లక్షవారం వరకు టైం ఇచ్చాను, మేడం గారు చదివారు. అదే టైంలో మళ్ళీ 2:00 నా కుట్టుపాట అయిపోయి నేను వచ్చి ఇంటికాడ భోజనం చేస్తుంటే ఇలాగా సడన్గా వచ్చి 2:00 భోజనం చేసే వాళ్ళకి ఫోన్ చేసి మీ సెట్ పీకెత్తున్నా రండి అని చెప్పారండి. అలా సడన్గా వచ్చి పీకేయడం మేడం మాకు ఇప్పుడు పక్క కొట్లు అవన్నీ ఉన్నాయి కదా, మాకు కొంత టైం కావాలని అడిగితే లేదండి మామూలుగా తీసేస్తున్నారు, అందరూ తీసేస్తున్నారని చెప్పారు. కాళ్ళగా పైకెక్కి కట్ చేశారు. నాకు అందరికీ ఒక న్యాయం, నాకు న్యాయం అండి. ఇరవాసులు షాపులన్నీ డ్రైన్ల మీద రోడ్డు పక్కన లేవా? నా ఒక్క షాపు అడ్డొచ్చిందా? రోడ్డుకి 30 అడుగుల దూరంలో ఉన్నానండి. అప్పుడు ఎప్పుడో 99లో నేను 1,317 రూపాయలకి నేను పాడుకున్నా కొట్టు. ఇవాళ 26 సంవత్సరాలకి 48,000 రూపాయలు అద్దె కడుతున్నానండి ఒక నెలకి. అద్దె కట్టిది ఇరవాసులో ఫస్ట్ నేను ఒక్కనేనండి. నా పేరు మిరియాల నాగేశ్వరరావు. ఇరవాసం సూర్య స్ట్రీట్కి చాలా నష్టం చేశారు. పంచాయతీ సెక్రటరీ గారు చాలా నాకు సరైన న్యాయం చేయాలి. మీరు ఇచ్చిన ఇంటిమేషన్ మాకు లక్షవారం వరకు టైం ఇచ్చి మంగళవారం అదే టైంలో 2 గంటల లోపు నాకు మెసేజ్ ఇవ్వకుండా నా కొట్టుని అలా తీయడం అనేది నాకు చాలా బాధ కలిగింది. పక్క షాపులకి ఈ రోజు వరకు టైం ఇచ్చారు, పక్క షాపులు తీసుకుంటున్నారు. అదే టైం నాకు ఎందుకు పోలేదు మేడం గారు? మేము మీ మాట కాదని చెప్పి ఎప్పుడైనా అద్దెలు కట్టలేదా? అద్దెలు లేట్గా కట్టామా? డేట్ టు డేట్ అద్దెలు కట్టిన వాళ్ళు సూర్య స్ట్రీట్ ఓనర్ ఒకడే మిరియాల నాగేశ్వరరావు. డేట్లు పన్నుతో సహా 3 నెలల ముందే మీకు పంపించాను. నాకు ఇవాళ ఇంత అన్యాయం ఎంత చేశారు మీరు? చాలా బాధ అండి. 15 మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. ఇవాళ నాకు నా ఉపాధిని మొత్తం కొట్టేశారు. నన్ను చాలా బాధ పెట్టారు. ఇది సరైన న్యాయం జరగాలి. నాకు ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులకి ఉపాధి ఇవ్వమని చెప్పిందండి, లోన్లు తీసుకోమని చెప్పింది. ఇదేంటండి ఉన్న కొట్లని సడన్ గా వాండర్ చెప్పకుండా ఉన్న పళ్ళంగా 26 సంవత్సరాల క్రితమే మాకు పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాం మేము షాపులు 6 అడుగులు అప్పుడు పర్మిషన్తో. ఇప్పుడు ఉన్న పళ్ళంగా కనీసం వాండర్ లేని టైంలో ఇలా కట్ చేయడం అనేది చాలా బాధ కలిగింది. మా ఫ్యామిలీ ఇవాళ మామూలు చచ్చిపోయినట్టే మీరు చేసిన పనికి. కానీ ఇప్పుడు అంత మంత్రులే ఉపాధి కల్పించండి చిన్న వ్యాపారస్తులకి అన్నప్పుడు మీకు నా ఒక్కడి మీద అంత కలిసి ఎందుకు? 20 నా ఒక్కడ వ్యాపారమే కలిగిందా? 20 రోడ్డు మీద కొట్లు లేవా? 20 కొట్లు అన్ని ట్రైన్ల మీద ఉన్నాయి. నా కొట్టు రోడ్డుకి 30 అడుగుల దూరంలో ఉంది. ఇది ఒకటే సూర్య స్ట్రీట్ ఒకటే ఒకటో నెంబర్ కొట్టని చెప్పి పడగొట్టారా? ఇది చాలా అన్యాయం చేశారు. సరే న్యాయం చేసింది.